ఈరోజు మంగళవారం కదా, హనుమ యొక్క క్యూట్ కథ చెప్పాలా? శ్రీరామచంద్రుడు ఆ రావణాసురుణ్ణి సంహరించిన తర్వాత సీతమ్మ తల్లికి యుద్ధంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా విందు భోజనం ఏర్పాటు చేయాలని అద్భుతమైన కోరిక కలుగుతుంది. హనుమంతుల వారిని అందరినీ కూడా పిలవాలని అనుమతి కోసం శ్రీరామచంద్రుడిని సీతమ్మ తల్లి అడిగిందన్నమాట. సీతమ్మ తల్లి అప్పుడు శ్రీరామచంద్రుడు ఏమన్నారో తెలుసా? చాలా సంతోషం సీత కానీ అని సందేహిస్తూ సీత అని ఒక ఆలోచనలో పడి కొద్దిగా సంకోచిస్తారన్నమాట శ్రీరామచంద్రుల వారు. ఏంటి స్వామి అని సీతమ్మ తల్లి శ్రీరామచంద్రుడితో అడిగింది. శ్రీరామచంద్రుల వారు ఏం చెప్పారంటే, చాలా సంతోషం సీత, అందరినీ పిలువు, కానీ ఒక్క హనుమంతుని మాత్రం పిలవకు సుమా అని నవ్వుతూ చెప్తారు సీతమ్మ వారితో. ఏంటి స్వామి, యుద్ధంలో ఎంతో అద్భుత పాత్ర పోషించిన హనుమంతుడి వారికి పిలకపోవడమా? ఇదేమిటిది అని సీతమ్మ తల్లి ఎంతో ఆశ్చర్యంగా అడిగిందనమాట. అప్పుడు శ్రీరామచంద్ర వారు, హనుమంతుల వారు కొద్ది గట్టిగా తింటారు, మరి నువ్వు ఆ ఏర్పాటు చేయగలవా? అదేనా అనుమానం, ఇంకేమీ లేదు అని అంటారు. అందుకు సీతమ్మ వారు, ఊరుకోండి స్వామి, హనుమతి అందరిలా కాకపోతే 2 ముద్దలు ఎక్కువ తింటాడు, ఎంత తినేస్తాడే, నేను తప్పకుండా పిలుస్తాను స్వామి అని సీతమ్మ వారు శ్రీరామచంద్ర వారికి అడిగిందనమాట. సరే నీ ఇష్టం, చెప్పాల్సిందేదో నేను చెప్పాను, ఇష్టమే అని శ్రీరామచంద్ర వారు నవ్వుతూ చెప్పారు. ఇక విందు భోజనంలో అప్పాలు, అరిసెలు, బూరెలు, కేసరల్వా, దద్దోజనం, బొబ్బట్లు, ఇలా నోరూరించి ఆహారం చూసి, విందు భోజనాలు చూసి హనుమయ్య మామూలుగా తింటాడా ఏంటి, అలా వడ్డిస్తే ఇలా తినేసి ఇంకా 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 అని పదే పదే వడ్డించుకొని తినేస్తూ ఉంటాడు. అలా లొట్టలేసుకొని తింటున్న హనుమయ్యను చూసి సీతమ్మ వారు పొంగిపోయింది. ఇంకా ఇంకా వడ్డించేస్తుంటుంది. ఆహారాలు అయిపోతున్నా ఇంకా ఇంకా వడ్డిస్తుంది. కానీ హనుమంతుల వారు తినడం ఆపితే కదా ఇంకా ఇంకా తింటున్నారు, అస్సలు ఆపడం లేదు. ఆవురావురు అంతా తినేస్తుంటూ మళ్ళీ ఏమి ఎరగని అమాయకంగా ముఖం పెట్టి ఏమి తినట్లే ఉన్నారు హనుమంతుల వారు. ఇంకా ఇంకా కావును అడుగుతుంటాడు. అప్పుడు సీతమ్మ తల్లికి టెన్షన్ మొదలవుతుంది. నా స్వామి అనేది నిజమవుతుందా ఏంటి అని అనుకుంటూ రాజ్యంలో ఉన్న వంట వాళ్ళందరినీ పిలుస్తుంది. మళ్ళీ అంత రుచికరమైన వంటలు చేయించి హనుమ వారికి వడ్డిస్తుంది. మళ్ళీ అదే పరిస్థితి, ఇంకా ఇంకా అంటూ లొట్టలేసుకుని తింటూనే ఉంటున్నాడు. ఎంత తిన్నా హనుమంతుల వారి ఆకలి తీరదు. ఇక సీతమ్మ వారు ఒక నిట్టూరు విడిచి అలసిపోయి శ్రీరామచంద్ర వారి దగ్గరికి వెళ్ళి, మీరు చెప్పింది నిజమైంది, నా తండ్రి హనుమంతులకి ఆకలి తీరడం లేదు, తృప్తి కలగడం లేదు స్వామి అని తన బాధను విన్నవించుకుంటుంది. హనుమంతుల వారి గురించి శ్రీరామచంద్రుడు విని నవ్వుకుంటాడు. ఇంతకు హనుమంతుల వారి ఆకలి ఎలా తీరుతుంది? శ్రీరామచంద్ర వారు ఏం చెప్పారు? సీతమ్మ వారికి సందేహం ఎలా నివృత్తి అవుతుంది? అసలు హనుమంతుల వారంటే ఎవరు చెప్పండి, నెక్స్ట్ వీడియోలో చెప్తానే. జై శ్రీరామ్.